రోమీలకు రాసిన పత్రిక రోమా ప్రాంతం వారికి, అంటే పౌలు తన సొంత వారికి రాసిన పత్రిక. పౌలు ఈ పత్రికను రాయడంలో ఉద్దేశం ఏంటి? ఊరికనే నేను ఖాళీగా కూర్చున్నాను కదా అని తన సొంత వారికి ఆయన లెటర్ రాయలేదు. రోమిలు ఏమనుకునేవారు? ధర్మశాస్త్రమే గొప్పది అనేవారు. పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము కంటే ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయనను బట్టి మనం నీతిమంతులం అయ్యామని పౌలు చెప్తున్నాడు. ఈ రోమిలో రాసిన పత్రిక పూర్తి భావం కూడా అదే. పేతురు ఒక సందర్భంలో అంటాడు, పౌలు రాసిన పత్రికలు అర్థం చేసుకోవడం చాలా కష్టం, అవి చాలా జ్ఞానంతో కూడుకున్నవి అని పేతురు అంటాడు పౌలు గురించి. ధర్మశాస్త్రం ద్వారానే పాపం అని అంటాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రం ద్వారానే పాపం అంటే ఏంటో తెలుస్తుంది అంటాడు. ధర్మశాస్త్రం అనేది నిత్య జీవం ఇయ్యదు అని అంటాడు. ధర్మశాస్త్రం పవిత్రమైనది అంటాడు. ఒక భర్త చనిపోయిన తర్వాతనే భార్య విడుదల పొందుతుంది, అంటే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది. భర్త బ్రతికి ఉండగా ఆమె ధర్మశాస్త్రం ఉపబద్ధురాలు, భర్త ఉపబద్ధురాలు. భర్త ఒకవేళ మృతి పొందితే ఆమె ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందింది కాబట్టి మరొకరిని వివాహం చేసుకోవడానికి ఏమాత్రం కూడా అడ్డమేమి ఉండదు, అంటే ఇంకొకరిని వివాహం చేసుకోవచ్చు. అట్లాగే మనము ఒకప్పుడు ధర్మశాస్త్రంకు బద్ధులం. ఓ రోమీలారా, మనం ఒకప్పుడు ధర్మశాస్త్రంకు బద్ధులం, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రము విషయంలో నేను మృతి పొందాను కాబట్టి క్రీస్తునకు చేరుతున్నాను. నేను ఫలము ఫలించినట్లు వేరొకరిని చేరుటకై, అంటే క్రీస్తు అని వేరొకరిని చేరుటకై పౌలు పైన ఆధిపత్యం చెలాయిస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రానికి అతడు లోబడ్డాడు. నేను ధర్మశాస్త్రం విషయంలో అనింద్యుడనై ఉంటని అని పౌలు అంటాడు. నేను ధర్మశాస్త్రం విషయంలో, ఆజ్ఞల విషయంలో నాకు ఎటువంటి లోపం నాలో లేదు, కానీ ధర్మశాస్త్రము కంటే గొప్పది, ధర్మశాస్త్రమును మించినది క్రీస్తు. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఎప్పుడైతే నేను ధర్మశాస్త్రం నుండి బయటికి వచ్చి క్రీస్తు అని వేరొకరిని చేరాను, నేను మృతి పొందాను, అంటే ధర్మశాస్త్రం విషయంలో నేను మృతి పొందాను. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించాలి అంటే ధర్మశాస్త్రాన్ని వదిలేయాలి. ఆ కాలాన ఆయన ధర్మశాస్త్రమే గొప్పది అని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ కాలాన మన శరీరంలో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి వదిలేసినప్పుడు దేవుని కొరకు మనము ఫలం ఫలిస్తాం. దేవుని కొరకు మనము ఫలము ఫలించినప్పుడు మన కొరకు మనము ఫలం ఫలించినట్లే. అన్ని దేవుని కొరకే ఫలం ఫలిస్తే మన కొరకు ఏంటిదంటే, దేవుని కొరకు ఫలం ఫలించినప్పుడు అది మన ఫలాలు అవుతాయి, అవి మన సొంతం అవుతాయి. ఆ ఆత్మ ఫలాలు ఏంటో మనం గత వారం చూసుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి మనము సంపాదించుకునే ఆస్తి. ఎంత ఆస్తి ఉన్నా కొంతమందికి ప్రేమ ఉండకపోవచ్చు, సాత్వికం ఉండకపోవచ్చు, ఆశా నిగ్రహం ఉండకపోవచ్చు, దయ ఉండకపోవచ్చు, దీనత్వం అనేది ఉండకపోవచ్చు. అంటే డబ్బుల గురించి హోదాతో వచ్చేవి కావివి వస్తాయా? హోదాతో వచ్చేటి కావివేమి కూడా. ప్రేమ అనేది హోదాతో రాదు, సాత్వికం అనేది హోదాతో రాదు, లేదా నువ్వు నీ డబ్బుతో రాదు, లేకపోతే నీ స్థాయితో రాదు. ఫలము మనము ఫలించాలి అంటే క్రీస్తును మనము వెంబడించాలి. సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఎలా వస్తాయి? ఆత్మ ఫలం. ఏ విధంగా వాటిని మనం చేరగలుగుతామంటే క్రీస్తు ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏమన్నా చంపమని చెప్తుందా? ధర్మశాస్త్రం ఏమన్నా దూషించమని చెప్తుందా? కాదు. శాస్త్రము ద్వారా వాటిని మనం చేరుకోలేము, ఫలము ఫలించలేము. మనము మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. అంటే ధర్మశాస్త్రం విషయంలో మృతులైతేనే మనము క్రీస్తు ద్వారా ఫలము ఫలిస్తాం. రోమిలకు చెప్తున్నాడు, అంటే మన పాత కార్యముల విషయంలో మనం మృతులైతేనే మనము ఫలము ఫలిస్తాం. ఎలా మనము మంచితనం అనేది పొందుకుంటాం? అది అనుకుంటే జరిగేది కాదు, అది క్రీస్తు మనకి ఇవ్వనిది. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? దుకాణంలో దొరుకుతుందా? దొరకదు కదా. అన్నీ ఉంటే సంతోషంగా ఉండగలుగుతామా? అందుకే పౌలు అంటాడు, నాకు అన్నీ ఉన్నది తెలుసు, ఏమీ లేని కూడా నాకు తెలుసు. ఉన్నత స్థితిలో ఉండడం నాకు తెలుసు, ఏమీ లేని స్థితి నాకు తెలుసు. ఏమున్నా లేకున్నా ఉన్నప్పుడు సంతోషంగా ఉండి ఏమి లేనప్పుడు సంతోషంగా ఉండడం ఇది సాధ్యమా?
అసలు అన్నీ ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉంటుందా? సమాధానంగా ఉండగలుగుతామా? అన్నీ ఉంటాయి, ఎవరితోనూ సమాధానం లేకపోతే ఎందుకు అవి? ఈ ఫలము ఫలించాలి అంటే మీరు క్రీస్తునకు చేరాలి. మీరు పాత కార్యాల విషయంలో మృతులై ధర్మశాస్త్రం విషయంలో మృతులైనప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. ఏలైనగా మనము శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపెచ్చలు మన అవయవంలో కార్య సాధకంలో ఉండెను. పాపెచ్చలు కార్య సాధకం, ఆ పదం మనకు అర్థం. కార్య సాధకం, సాధకం అంటే పని చేసేది, కార్యం అంటే పని చేసేది. అంటే పాపెచ్చలు ఏం చేస్తున్నాయి? అవి ఇచ్చలుగానే ఉండట్లేదు, అవి కార్యములు అయిపోతున్నాయి. స్వభావం మనుషులందరికీ ఉంది. ప్రమాదం ఏంటంటే పాప స్వభావం ఉండడం, అది పుట్టుకతోనే మనకు వచ్చింది, కానీ ఆ పాప స్వభావం కార్యసాధకం అయిపోతుంది. ఒక తలంపు, పాపపు తలంపు శరీరానికి వచ్చినప్పుడు ఆ తలంపుగానే ఉండట్లేదు, ఆ తలంపు ఏమైపోతుంది? క్రియ అయిపోతుంది. అంటే ఏమి తలస్తున్నామో అదే, చెప్పండి అందరూ, చేస్తున్నాం. ఏమి చేయాలనుకుంటున్నామో అదే చేస్తున్నాం. పాపపు తలంపులు కూడా ఆ విధంగా కార్య సాధకములై ఉన్నవి. ఏలైనగా మనము శరీర సంబంధమైనప్పుడు, ఇది ఎప్పుడు? శరీర సంబంధులమై ఉన్నప్పుడు. మరణార్థమైన ఫలము ఫలించుటకు. ఇది ఎటువంటి ఫలం అంట? మరణార్థమైన ఫలం. ఇంతకుముందు మనం చదువుకున్నది దేవుని కొరకు ఫలం, ఇది మరణం కొరకైన ఫలం. అది ఫలమే, ఇది ఫలమే. ఆత్మఫలం, ఇది శరీర సంబంధమైన ఫలం. ఆ ఫలము అది వేరు, ఈ ఫలము చివరికి మరణానికి తీసుకెళ్తుంది. ఆత్మీయ ఫలములు ఫలించడానికి మనకిష్టమా? శారీర సంబంధమైన ఈ ఫలము ఫలిస్తుంది, మరణం ద్వారా మరణంలోనికి తీసుకువెళ్తుంది. ఇది ఇష్టమా? ఇది ఆత్మీయ మరణం. శరీరంగా ఎప్పుడు ఉండేటోళ్ళం కాదు. శాస్త్రం వలన పాపేచ్ఛలు, అంటే ధర్మశాస్త్రమును బట్టేన పాపపు ఇచ్చలు మన శరీరాన్ని రూల్ చేస్తున్నాయి. 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నాం రోమా 7:9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుండేది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా ఆజ్ఞలు. ఏదైతే చేయకు అని హెచ్చరిస్తున్నారో అదే ఎక్కువ చేస్తున్నారు. ఇది మనిషి నైజం. శాస్త్రం లేకుండా జీవించుచున్నాను, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమవుతుంది? పాపమునకు జీవం వస్తుంది. ఇది మనిషి స్వభావం. అంటే ఇది చెయ్యకు అంటే ఏం చేస్తున్నాడు? అదే చేస్తున్నాడు. మీ ఇంట్లోనే మీ పిల్లలకు కనుక మీ ఇంటి తాళం ఇచ్చి, అరే నువ్వు ఏదైనా చేయొచ్చురా, ఏమైనా తీయచ్చు, కానీ ఆ డబ్బా కిందిది మాత్రం ముట్టకు అంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బా కిందిదే ముడతారు. ముందు అదేదో టెస్ట్ చేయాలి. అంటే ఆ ఆజ్ఞ లేకపోతే ఆ పాపం వచ్చేదా? రాకపోయేది. ఇప్పుడు ఆజ్ఞ తప్ప అంటే ఆజ్ఞ ఇవ్వడం తప్ప? అరే కరెంటు పెట్టుకున్నాం కానీ కరెంట్లో ఏలు పెట్టకమని చెప్పడం తప్ప? అంటే ఇది మానవ స్వభావం. అంటే నేను దాంట్లో మృతునైపోతుని అంటున్నాడు. అందుకే దాని కింద నేనైతే చనిపోయాను, నేను మాత్రం అట్లా చేస్తలేను. ఆజ్ఞ వచ్చినప్పుడు నేను ఆజ్ఞకు పొద్దున ఉంటాను, కానీ నేనైతే దానిలో చనిపోయాను. ఆ పాపం నేను చేయట్లేదు, ఆజ్ఞకి తగ్గట్టుగా నేను ఉంటాను. కానీ మనుషులు ఎట్లున్నారు? ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు జీవం వస్తుంది. ముందుగా 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు మంతుడని తీర్చబడదు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనేది ఎట్టిదో తెలియబడుతుంది. ఇది ప్రమాదకరమైనది. అంటే అంతకుముందు నాకు పాపం అంటే ఏంటిదో తెలియదు, కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏం తెలుస్తుంది నాకు? ఓ ఇది పాపమా? దానికి ఉదాహరణగా ఏం చెప్తుందంటే, కాబట్టి ఏమందుకు ధర్మశాస్త్రమే పాపం చేసిందా అంటే ధర్మశాస్త్రం వల్ల పాపం తెలుస్తుంది, ధర్మశాస్త్రం వల్ల పాపమునకు జీవం వస్తుంది అంటే ఏమంటాను నేను? ధర్మశాస్త్రమే పాపం చేసిందా? శాస్త్రం పాపమాయన అట్లా అనకూడదు. శాస్త్రమే పాపమైంది, ఇప్పటిదాకా ధర్మశాస్త్రం వల్లనే పాపం వచ్చింది అంటాడు, మరి ధర్మశాస్త్రం పాపమాయన అట్లా అనకూడదు. శాస్త్రం వల్లనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయేది. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే నేనేం చేస్తాను? ఆశిస్తాను. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆశింపవద్దు అని చెప్తుంది. కానీ మనిషి స్వభావం ఏంటంటే ఆశింపవద్దురా అంటే వాడు అదే ఆశిస్తున్నాడు. దీని నుండి ఒకే ఒక మార్గం, ధర్మశాస్త్రం కాదు మిమ్మల్ని విమోచించేది. ధర్మశాస్త్రం కండిషన్స్ పెడుతుంది, ఆజ్ఞలు ఇస్తుంది, కానీ ధర్మశాస్త్రం మిమ్మల్ని విమోచించదు. ఒక ఆజ్ఞ ఇచ్చినంత మాత్రాన మీరు పాటించలేరు.
కేవలము క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం వల్లనే, క్రీస్తు ద్వారా మాత్రమే వాటి నుండి మీరు విడుదల పొందుతారు అనే విషయాన్ని చెప్తుంది. 4వ అధ్యాయం 15వ వచనం, ఏలైనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ఎలా ఉగ్రతను పుట్టిస్తుంది? చెయ్యకు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, వద్దురా నాన్న అన్నాడు, కానీ వాళ్ళు అదే తప్పు చేస్తూనే ఉన్నారు. చివరికి దానికి ఫలితం ఏంటి? మరణం. కాబట్టి ధర్మశాస్త్రం మంచి చేస్తుంది, కానీ మనిషి స్వభావము ఆ మంచిలోనికి రానియకుండా, పాప స్వభావం మంచిలోనికి వెళ్ళనీయకుండా మనిషిని అడ్డుకుంటుంది. నిషేధించబడ్డవి మనిషికి చాలా తీయగా ఉంటున్నది. ఇది చెయ్యకు అని అన్నప్పుడు ఆ పిల్లవాడు కానీ లేదా వయసులో ఉన్నవాడు కానీ ఎవరైనా కానీ దాని మీదనే ఆలోచన. ఒకవేళ చిన్న పిల్లవాడు అయ్యాడనుకో, మీ కుటుంబం కాబట్టి తెరుస్తాడు, కొంత పెద్దవారికి తాళం ఇచ్చి అన్ని ముట్టు, కానీ అది మాత్రం ముట్టకు అంటే, నేను కొంత వాక్య భయం వలనో, మీరు కొంత మీకున్న అనుభవ జ్ఞానం వలనో మీరు ముట్టకుండా ఉన్నా కానీ మీకు పురుగు వలె మీ మొదట్లో మెసులుతుంటుంది, దాంట్లో ఏమున్నది అని. ఇది మనిషి స్వభావం. దీని నుండి తప్పించుకోవాలంటే క్రీస్తు మాత్రమే మనకు మార్గం. ఉదాహరణ చెప్పాలంటే ఆదాము హవ్వ వృత్తాంతం. ఆదాము హవ్వ వృత్తాంతంలో మనం చూస్తే, ఈ దేవుడు ఏదైనా వనమును సృష్టించిన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఇస్తాడు? మీరు జీవవృక్ష ఫలములు తినండి, మంచి చెడు తెలివినిచ్చే ఫలములు తినకూడదు. ఆ పేరులోనే వాటికి అర్థం ఉంది. అవి జీవవృక్ష ఫలములు, అవి చివరి వరకు జీవిస్తాం వాటిని తింటే. అందుకే వాళ్ళు పాపం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ జీవవృక్ష ఫలములు తిండి మరి చివరిదాకా అసలు చావు లేకుండా ఉంటారేమో అని దేవుడు ఆలోచించి వారిని వెళ్ళగొట్టాడు. వారు నిత్యము జీవవృక్ష ఫలములు తింటున్నారు. తింటున్నప్పుడు వారికి ఎలా అనిపించాలి? ఒకవేళ మనకే కనుక ఆ జీవవృక్ష ఫలములు దొరికితే ఎంత సంతోషపడతాం కదా. ఎప్పటి వరకు మనం మరణం ఉండదు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ప్రాముఖ్యంగా అవ్వకు ఆ సంతోషం లేదు. తాను వచ్చింది, వృక్ష ఫలములు తినమని మాత్రమే దేవుడు నీతో చెప్పాడా అంటే లేదు, వాటిని ముట్టు, కేవలం జీవవృక్ష ఫలములు తినడానికి నాకు అనుమతి ఉంది అంటే సాతాను వచ్చి ప్రేరేపిస్తుంది. నువ్వు వాటిని తింటే నువ్వు దేవతల వల్ల అవుతావు అని ప్రేరేపించినప్పుడు, ఇప్పుడు రోజు ఏదైనా వనంలోనే అవ్వ ఆదాము ఉన్నారు, రోజు అక్కడనే ఉన్నారు. ఎన్నోసార్లు ఆ జీవవృక్ష ఫలంలో చూశారు, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలంలో చూశారు. ఆ సర్పము చెప్పిన తర్వాత ఇప్పుడు అవ్వ మేము కూడా దేవతల వలె అవుతామా అనే ఆశ్చర్యంతో ఆ ఫలాలను చూసింది. చూసినప్పుడు ఎట్లున్నాయంట? ఆదికాండం 3వ అధ్యాయము 6-7 వచనాలు. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. మరి ఇప్పటిదాకా ఇటు పోయినాయి, జీవమునిచ్చే వృక్ష ఫలాలు ఏమైపోయినాయి అంటే, సాతాను చెప్పగానే దేవుడిచ్చిన ఆజ్ఞను మీరుతూ, దేవుని ఆజ్ఞ ఏంటి? అది తినకూడదు, తింటే చనిపోతారు, దేవునితో సంబంధాన్ని కోల్పోతారు. అవి తినకూడదు అని నిన్ను సృజించిన దేవుడు నీకు ఆజ్ఞాపిస్తే సాతానే వచ్చి ప్రేరేపించింది, పంగా వచ్చి ప్రేరేపించి నువ్వు దేవత వల్ల అవుతావు, అది నువ్వు తిను అనగానే అప్పటి వరకు లేని, అంతకు మునుపు లేని అందం ఏదో దానిలో కనబడుతుంది. ఇక పాపం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ ఫలాలు ఎట్లా ఉన్నాయంట? ఆహారమునకు మంచిది. జీవనం ఇచ్చే ఫలాలు ఏమైపోయినాయి? అవి నీకు అందంగా కనిపించట్లేదా? ఆహారమునకు మంచిదిగా కనిపించిందంట, కన్నులకు అందంగా కనిపించిందంట, వివేకమునిచ్చు రమ్యమైనదిగా కనిపించింది. అవి రమ్యముగా కనిపించింది, అందంగా కనిపించింది, మంచిదిగా కనిపించింది. కానీ ఇలా చేయడం పాపం. దాని ఫలితము దేవునితో సహవాసం దూరం. దేవుడు ఆదామునకు హవ్వకు ఆజ్ఞ ఇవ్వడం వల్ల ఆజ్ఞను మీరారు. ఆజ్ఞను మీరే క్రమంలో, ఆజ్ఞను దాటే క్రమంలో ఆ పాపము అనేది ఎలా ఉన్నదంటే రమ్యముగా ఉంది, అందముగా ఉంది, గొప్పగా ఉంది, సుందరంగా ఉంది. ఆజ్ఞ ఇవ్వడం వల్ల అందుకే అవి అందంగా కనిపించినవి. జీవమునిచ్చి నిత్యము జీవింపజేసి నిన్నెప్పటికీ బ్రతికి ఉంచే జీవవృక్ష ఫలములు వదిలేసి నశింపజేసే వాటిని తినేసి దేవునితో సంబంధాన్ని కోల్పోయింది. ఆమె తినకముందే అనుకున్నదంట అది చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటుందంట.
ఎవరికైనా భోజనం చేసిన తర్వాత అనిపిస్తుందా? భోజనం చేయకముందే అనిపిస్తుంది. చేసిన తర్వాతనే కదా బాగుంది బాగలేదని తెలిసేది. కానీ ఆ పాపం అనేది ఎంత భయంకరం అంటే, ముందే మంచిదిగా అనిపించింది, తినకముందే రమ్యంగా అనిపించింది, తినకముందే అందంగా అనిపించింది. పేపర్లో కానీ టీవీలలో కానీ వస్తున్నాయి, పెద్ద పెద్ద బిర్యానీ సెంటర్లలో కుళ్ళిపోయిన భోజనం అమ్ముతున్నారు. కుళ్ళిపోయిన చికెన్ ఎప్పుడో వారం రోజుల క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది. పెద్ద రెస్టారెంట్లో ఆ స్మెల్కి ఆకర్షించబడి అనేక మంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. హోటల్ ఫుడ్ ఎక్కువ తిన్న వారందరూ కూడా అనారోగ్యం పాలవుతున్నారు. తమ మంచి ఉద్దేశంతో పోతున్నారు, కానీ వాడిది ఆ ఉద్దేశం లేదు. ఇంకా కొద్దిగా తెలిసింది ఏంటంటే, ఈ కుళ్ళిపోయిన కూరలు అసలు సేలింగ్ లేని వాటిని ఏం చేస్తున్నారంటే వాటితోని ఆయిల్ తయారు చేస్తున్నారు. అదే నూనెతో బిర్యానీ వండుతున్నారు హోటళ్ళలో, పెద్ద పెద్ద రెస్టారెంట్లో. ఒక్కసారి ఫుడ్ ఇన్స్పెక్టర్ కనుక తనిఖీ చేస్తే అన్నీ తెలిసిపోతున్నాయి. మన శరీరాన్ని నశింపజేసే విషయం పాపము కూడా అలానే ఉంది. పాపం యొక్క తలంపులు అలానే ఉన్నాయి. అందుకే ఇవన్నీ ధర్మశాస్త్రము ద్వారా తెలుసుకున్న పౌలు అంటున్నాడు, ఆజ్ఞ పాపములోనికి తీసుకెళ్తుంది, నేను ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వస్తుంది అంటున్నాడు. అంతకుముందు పాపం ఆదాము అవ్వ చేయకముందు పాపం ఎక్కడిది? ఇప్పుడు మనకంటే పాపం అంటే తెలుసు. ఆదాము అవ్వకు పాపం తెలుసా? తెలియదు. దేవునితో నిత్యం సహవాసంలో ఉన్నారు. కానీ ఒక ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞతని పాపం వచ్చేసింది. కాబట్టి ఈ శరీర స్వభావం అనేది పాప స్వభావం అని గుర్తించినప్పుడు నిజంగా మనము దేవుని దగ్గరకు వచ్చి మోకరిల్లి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆ సమాధానాన్ని ఇస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది మన పాత స్వభావ స్థితి, మనది ఇది పూర్వస్థితి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పటి స్థితి కాదు, ఇది మనది పూర్వస్థితి. అంటే మనము ఎక్కడి నుండి లేపబడ్డామో తెలుసుకుంటే, ఎక్కడి నుండి దేవుడు మళ్ళీ పైకెత్తాడో తెలుసుకుంటే దేవుడిని ఇంకా స్తుతించే వారంగా ఉంటాం. ఎఫెసీ 2:3. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో దాన్ని జ్ఞాపకం చేసుకో. అది జ్ఞాపకం లేకపోతే నీలో కృతజ్ఞత అనేది ఉండదు. అంటే కడమ స్థితి ఎంత భయంకరంగా ఉండేది, కడమ స్థితి ఎంత ఘోరంగా ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ స్థితిని బట్టి నువ్వు గర్వించక, ఇప్పుడు ఈ స్థితిని బట్టి నువ్వు సంతోషించక, కొన్నిసార్లు నీ పాత స్థితిని కూడా జ్ఞాపకం ఉంచుకో. జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు అవును నేను ఆ పాత స్థితి నుంచి ఈ విధంగా నేను బయటకు వచ్చాను కదా. అప్పుడప్పుడు కొంతమంది చెప్తుండగా వింటుంటాను, వానికి ఒకప్పుడు నేను చాలా సహాయం చేశాను, ఇప్పుడు అది మర్చిపోయానని. అంటే వాడు ఏం మర్చిపోయాడు? మన పూర్వస్థితిని మర్చిపోయాడు. ఇప్పటి స్థితిని బట్టి ఆనందిస్తాడు. కానీ నిన్ను ఎవరైతే నేను పైకి లేపారో వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అట్లాగే దేవుని పట్ల నీకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఒకప్పుడు మన పాప స్వభావం ఎటువంటిది, ఒకప్పుడు మన పాత స్థితి ఎటువంటిది, ఇప్పుడు నేను దేనికి నేను వారసుని. ఒకప్పుడు నేను శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ, అంటే నేను ఏమి చేయాలనుకుంటే అది, ఏం తాగాలనుకుంటే అది ఇష్టం ఉన్నట్టు ఉన్నాను. కానీ ఇప్పుడు స్వభావ సిద్ధముగా, అంటే మన స్వభావ సిద్ధంగా దైవతకు పాత్రలమైన, కానీ దేవుడు కరుణా సంపన్నుడై తను మన పాపం నిమిత్తం చనిపోయి మనల్ని బ్రతికించాడు. కాబట్టి మన పాత స్వభావాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని స్తుతించేవారమై ఉండాలి కదా, దేవుని ఆరాధించేవారమై ఉండాలి కదా. కడమ స్థితిలో నేను ఇలా ఉన్నాను, ఇంత బలహీనతో ఉన్నాను, దేవుడు నన్ను పైకి లేపాడు అని దేవుని స్తుతించేవారమై ఉండాలి. అందుకే ఆ పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలు నా యందు పుట్టించాను. ఒక్కసారి పాపం వచ్చేసింది, పాపమునకు దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు, చెయ్యకు అని ఇచ్చాడు. చెయ్యకు అని ఇచ్చేసరికి అక్కడ ఏమైందంటే ఆ ఆజ్ఞను బట్టి నాకు సకల విధమైన దురాశలు నా మనసులో పుడుతున్నాయి. చెయ్యాలి 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 అనిపిస్తుంది, కానీ చెయ్యకూడదని ఆజ్ఞ సెలవిస్తుంది. కానీ శరీర స్వభావం చెయ్యమని ఎక్కువ ప్రేరేపించబడుతుంది. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మమ్ముని
కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు, ఆత్మకే పరిచారకులమౌటకు సామర్థ్యము కలిగించును. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయను. అందుకే ఆ అక్షరానుసారమైన ధర్మశాస్త్రము అది మనుష్యుని మానసికంగా చంపేస్తుంది. చెయ్యకూడదు అనే ఆజ్ఞ వల్ల చేయాలి అనే ప్రేరేపణ ఎక్కువైపోతుంది. దేవుడు ఏదైతే చెయ్యకూడదు అని చెప్పాడో అదే పని హవ్వ చేశారు. అప్పటి నుండి ఈ కాలం వరకు మనుషులందరూ చేస్తూనే ఉన్నారు. ఆ చెయ్యకూడదు అని రాయబడిన ఆ అక్షరమే మనిషిని ఇంకా నశింపజేస్తుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. ఎప్పుడైతే చెయ్యకూడదు అనే తలంపు నీకు వస్తుందో చేయాలనే ప్రేరేపణ ఎక్కువైపోతుంది స్వభావ సిద్ధముగా. కానీ దేవుడు మనకు ఆత్మ అనే సంచకరువునిచ్చి మనల్ని జీవింపజేస్తున్నాడు. కాబట్టి మనము ధర్మశాస్త్రం కింద ఉన్నామా, దేవుని యొక్క ఆత్మ అయిన దేవుని యొక్క కృప కింద ఉండాలా? అంటే దేవుని కృప కింద మనం ఉండాలి అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వాడిని చూడండి. దేని చేత నిర్బంధించబడ్డాడు? ఆజ్ఞ చేత నిర్బంధించబడ్డాడు. ఆజ్ఞ ఉన్నప్పుడు ఆ ఆజ్ఞను తొలగిపోవాలని, ఆజ్ఞ నుండి తప్పిపోవాలని మనిషి పాప స్వభావం కలిగి స్వభావ సిద్ధంగా ఆలోచిస్తున్నప్పుడు ఆ నిర్బంధం నుండి తొలగిపోయాడు, ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాడు. కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి నుండి కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము ఆత్మ నడిపింపు గలవారమై ఆత్మ నడిపింపు ద్వారా మీరు ఇక్కడికి వచ్చారు. ఆమేన్. అవునా? లేకపోతే వేరే ఏమైనా కారణాలతో వచ్చారా? కాదు, ఆత్మ నడిపింపు ద్వారానే వచ్చారు. దేవుడు నడిపించకపోతే మీరు రాలేరు. ఆత్మ నడిపింపు ద్వారానే వచ్చారు. కాబట్టి ఆత్మ అన్ని వేళ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మీలో కార్యము సిద్ధిస్తూ దేవుడు ఇక్కడికి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నారు? అక్షరానుసారంగా ఉన్నారా? కాదు, ఆత్మానుసారంగా ఉన్నారు. ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు ఆ అక్షరం అనేది మీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్పేదంతా దేవుని మాటలు, కొత్త నిబంధన. ఇదే దేవుడు మనకిచ్చిన కొత్త నిబంధన. ధర్మశాస్త్రం నుంచిన మాటల ద్వారా కాదు, మీరు ఆత్మ నడిపింపు ద్వారా వచ్చినప్పుడు ఆత్మ మీకు బోధిస్తుంటా ఉంటుంది. అంటే వాక్యం చెప్తున్నప్పుడు దేవుని ఆత్మ, అంటే దేవుని ఆత్మ మీలో ఉండి మిమ్మల్ని సరైన క్రమంలో నడిపిస్తూ ఉంటుంటుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతామో వాని కడుపు నుండి జీవజల నదులు పారుతాయి. లిటరల్గా నదులు అంటే చెరువులు, నీళ్లు కాదు. మనము ఆత్మ ద్వారా జీవించబడతాం. ఆత్మ నడిపింపులో మనం ఉంటాం. ఆత్మ ఎలా చెప్తే, దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా మనకు బోధిస్తే ఆ విధంగా మనం ప్రవర్తిస్తాం. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఆజ్ఞను పాటిస్తాము అని ఆలోచన నీకుంటే అది నీ వల్ల కాదు. నీ శరీర స్వభావం నిన్ను పడనీయదు. ఏ పాపము లేని అవ్వనే పాపములో పడిపోయింది. మన పుట్టుకే పాపపు పుట్టుక. మనము పాపంలో పడకుండా ఉండలేకుంటుంటామా? పాపం అంటే తెలియని అవ్వనే సులభంగా పాపంలో పడిపోయినప్పుడు పాపములో పుట్టిన మనము పాపంలో పడకుండా ఉండగలుగుతామా? అది ఎప్పటికీ కూడదు. పాపం అనేది నిత్యం ప్రేరేపిస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ నడిపింపులో మనం ఉండగలుగుతాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. మీలో మళ్ళీ చెప్పండి, మీలో ఉన్నదా లేదు ఆత్మ. ఆత్మను మీకు ఇస్తా, ఆత్మనిస్తా, ప్రార్థన చేస్తే ఆత్మతో అంటారా? అంటే దయచేసి నమ్మకండి, ఆత్మ మీలోనే ఉన్నదా లేదా? వాక్యమే సత్యం కదా. ఎవరు ప్రార్థన చేస్తే ఏ ఆత్మ రాదు. ఆత్మ అనేది నీలోనే ఉండును, మీలోనే ఉండును. అందుకే చాలాసార్లు అంటున్నాడు,
ఆయన మీతో కూడా నివసించును, మీతో కూడా ఉండును. నివసిస్తాడు, ఉంటాడు, నీతోనే ఉంటాడు నిత్యము. ఆత్మను నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. కాబట్టి ఆ ఆత్మ నడిపింపు ద్వారా దేవుని మందిరంలోకి వచ్చిన నీవు నీ ఆ పాత కార్యాల నుంచి దేవుడిని ఏ విధంగా విడిపించాడో తెలుసుకొని ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఒక్కసారి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. తండ్రి మనకి ఏం వాగ్దానం ఇచ్చాడు? ఇప్పుడు నేను చదివించాను కదా యోహాను సువార్తలో ఉన్న చూసారా ఆ వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మ. మీతో ఉంటాను, మీలోనే ఉంటాను. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. నమ్ముతున్నారా? నా వాగ్దానం నమ్మకుండా ఉండొచ్చు, మీ వాగ్దానం కొన్నిసార్లు నెరవేర్చకపోవచ్చు, కానీ దేవుని వాగ్దానం తప్పదు. దేవుడు ఒక అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. చూడండి, ఇప్పుడు ఆత్మ అనేది వచ్చేసింది. వాగ్దానం కొరకు వారు కనిపెట్టి ఉన్నారు, ఆత్మ అనేది వారికి వచ్చేసింది, వారు పొందుకున్నారు. ఆత్మను ఆ కాలంలో అపోస్తులు పొందుకున్నారు, అదే ఆత్మను మనము ఈ కాలంలో ఈనాటి దేవుని శిష్యులమైన మనం పొందుకున్నాం. అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటించడానికి వారు వేరు భాషలు మాట్లాడారు. ఏం మాట్లాడారు? వేరు భాషలు మాట్లాడారు. వేరే ప్రాంతంలో వాళ్ళ భాషలు మాట్లాడారు. అంతేగాని వేరు భాషలు అంటే మరి మీరు విచిత్రంగా అనుకోకండి, ఇంకా వేరే భాషలు కాదు. వారికి సువార్త చెప్పడానికి ఆ భాషలు వచ్చినాయి. అందుకే పౌలు అంటాడు, ఇక్కడనే పెద్ద కన్ఫ్యూజన్. అందుకే పౌలు అంటాడు కదా, మీరు భాషలు మాట్లాడే వారం ఉంటే ఉండనేను, కానీ ఆ భాషలు మాట్లాడుతుంటే పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. ఏముంటారు? ట్రాన్స్లేటర్ అంటే ఏం చేస్తారు? తిరిగి చెప్పడానికి. ఇప్పుడు నేను ఏదో భాష మాట్లాడిన అనుకో, మరి విన్నోళ్ళందరికీ అర్థం కావాలి కదా, ఏమని చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? దానికి అర్థం చెప్పాలి. ఇప్పుడు భాషలు మాట్లాడే సంఘాలని చెప్పుకునే వాళ్ళలో అర్థం చెప్పేటోళ్ళు ఉన్నారా? లేరని చెప్పుర్రి. నేను మాట్లాడతాను, మీరు మాట్లాడతారు, అందరు మొత్తుకుంటా అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అయ్యా మీరు ఒక్కరే మాట్లాడుర్రి, ఆ తర్వాత మళ్ళొకరికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మాట్లాడండి, ఆ తర్వాత మళ్ళొకరికి అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత మరొకరు మాట్లాడతారు. అంటే ఇప్పుడేం జరుగుతుంది? 100 మంది అంటే 100 మంది 100 రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ భాష అయితే దానికి అర్థం అనేది ఉంటుంది, అర్థం చెప్పేటోడు ఉండాలి. ఒకవేళ అది భాష అయితే దానికి అర్థం చెప్పేటోడు లేకపోతే నువ్వు మాట్లాడకు. ఒంటరిగా అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ పేట అల్లరి జరుగుతుందో జరగట్లేదు, కానీ దేవుడు మాత్రము అల్లరికి కర్త కాదు. అల్లరి ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అది ఇంట్లో అల్లరైనా, చర్చి అల్లరైనా. తన ధర్మశాస్త్రం అపవిత్రమైనది కాదు, కానీ ధర్మశాస్త్రం వల్ల అంటే చెడు ఎక్కువ జరుగుతుంది ఆ కాలాన. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది ఆజ్ఞ ఇచ్చింది, ఆజ్ఞ ఇవ్వడమే తడు, అదే చేయడం మొదలుపెట్టేశారు. ఎందుకంటే మనిషి పాప స్వభావంతో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చూసాగైతే ఏమందము, మేము వారికంటే శ్రేష్ఠమా తక్కువ వారమా? ఏమాత్రము కాదు. యెరూషలేము వారు, మీ యూదులే, మీ గ్రీసు దేశస్తులే, మీ అందరూ పాపం చేస్తున్నారు. ఇక చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఎవరైనా గొప్పతనం చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమందో మేము వాళ్ళకంటే గొప్పలం అనుకుంటారా? అలాగైతే ఏమంటానా? నువ్వు పాపం చేసినావు, నేను పాపం చేసిన, ఇద్దరికిద్దరమే. మేము వాళ్ళకంటే శ్రేష్ఠమా? అయ్యయ్యో, కానే కాదు. నువ్వు పాపం చేసినావు, నేను పాపం చేశాను. అందరం కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. 23వ వచనం, ఏ భేదం లేదు, అందరినూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి 24వ వచనంలో దానికి పరిష్కారం ఉంది. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు. మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డవారు. క్రమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ఆశింపకూడదు, నీ పొరుగువాని ఏది ఆశింపకూడదు. దీని నుండి ఒక సామెత పుట్టింది, పొరుగుంటి కూర రుచియా. కాబట్టి వీటి నుంచి
మనం తప్పించుకోవాలంటే నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకప్పటి పూర్వస్థితిలో నుండి మనల్ని ఏ విధంగా విడిపించాడో అది జ్ఞాపకం తెచ్చుకొని మరలా ప్రకటన గ్రంథంలో యోహాను పలికిన మాటలు నేను అంటున్నాడు. ఒకప్పటి మీరు ఏ స్థితిలో పడుతురో ఆ స్థితిలో మీరు జ్ఞాపకం తెచ్చుకొని, ఏ స్థితిలో నుంచి మీరు లేపబడుతురో ఆ స్థితిని మీరు జ్ఞాపకం తెచ్చుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఒకవేళ అలా కనుక చేయకపోతే మీ మధ్య నుండి నేను దీపమును తీసివేస్తానని దేవుని వాక్యం చెప్తుంది. మనం అలా ఉండకుండా ఎప్పుడు ఎలా మనము పడితేమో, ఎలా మనం ఉన్నామో, ఎలా మనల్ని దేవుడు లేపాడో అది జ్ఞాపకం పెట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకు, నీలో నిలిచి ఆత్మఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు, నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపా